నమస్తే, నేను డాక్టర్ హరీష్ నెటి. సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు. సూపర్ మైండ్ పవర్ మనకి రావాలి అంటే ఈ క్లాస్ జాయిన్ అయ్యి మీరు అంత డబ్బులు కట్టి అంత నేర్చుకుంటున్నారు అంటే, మీలో ఏదో మార్పు రావాలి అంటే కట్టే ముందు ఈ క్వాలిఫికేషన్ ఉందా లేదా చూసుకోండి. ఇలా నేను చేస్తాను బాబు అంటేనే జాయిన్ కావాలి, లేకపోతే డబ్బులు వేస్ట్. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పటిదాకా జరిగినవన్నీ తీసి దేనిలో అయినా లాకర్లో పెట్టి లాక్ వేసి ఆ డబ్బా తీసుకెళ్ళి ఎక్కడైనా పాతి పెట్టి దాని మీద మట్టి కప్పి దాని మీద డ్యాన్స్ వేయాలి మీరు. ఓకే, మీ పాత జీవితం, ఆలోచన విధానం అన్నీ తీసి పక్కన పెట్టగలిగితేనే ఈ కోర్స్ మీకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, నిన్నటి దాకా బ్రతికినది కట్ జరిగిపోయింది. ఇప్పుడు నేను కొత్తగా పుట్టి మళ్ళీ న్యూ జన్మ తీసుకున్నాను అనేటట్టుగా మీకు మారాలి అనుకుంటే అమ్మ మేధస్సు తల్లి మీకు ఇస్తుంది, మేధాశక్తి మీకు వస్తుంది. మనోమేధ, మహామేధ, మనోవేగ మీ దాకా చేరుతుంది. లేదనుకోండి, నేను అవే అలాగే ఉంటా, అదే భయాలు ఉంటాయి, అది కానీ ఏదో నేర్చేసుకోవాలి, అవ్వదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మన జీవితం మారాలి, ఆ మేధాశక్తి నా లోపలికి రావాలి అనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ మన లైఫ్లో తీసుకోవాలి. కొన్ని నిర్ణయాలు గట్టిగా నిలబడగలగాలి. పిరికి వాళ్ళ దగ్గర భయపడుతూ జీవితం అంటే అమ్మో భయం, అయ్యో భయం అని భయపడుతూ ఉండేవాళ్ళ దగ్గర మేధాశక్తి రాదు, సూపర్ మైండ్ పవర్ రాదు. ఎందుకంటే మేధస్సు రావాలి అంటే ధైర్యం. నిజం తెలుసా మీకు, ఎప్పుడు సూపర్ మైండ్ పవర్ మేధాశక్తి ఎప్పుడు వస్తుంది తెలుసా? యుద్ధానికి వెళ్ళే ముందు రాజులు చదివేవారి ఇదంతా కూడా ఈ మేధస్సుని రాజులు యుద్ధంకి వెళ్ళే ముందు నేర్చుకున్నారు. అదేంటి మేధస్సు, సూపర్ మైండ్ పవర్ అంటే ఎవరో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కోసం అనుకోవాలి కదా? కాదు, మేధాశక్తి ఎప్పుడు వస్తుంది తెలుసా? యుద్ధానికి వెళ్ళే ధైర్యం కోసం చేస్తారు మేధస్సు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మహామేధ, మనోవేగ, సూపర్ మైండ్ పవర్ మనకి చేరాలి అంటే ముందు విషయం ధైర్యం కావాలి. ధైర్యం తెచ్చుకుని ఏమైతే అదైంది నేను చూస్తా అనేవాళ్ళు ఈ కోర్స్కి కరెక్ట్గా ఫిట్ అవుతారు. తర్వాత నేను ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళని నా టీంలోకి దింపుకుంటా, వాళ్ళని నా టీంలో కలిపేసుకుంటా. మీరు ఒక 1000 మందిని ట్రయల్ చేయాలి, వాళ్ళు ఒక 1000 మందిని హెల్ప్ చేయాలి, వాళ్ళు ఇంకొక 1000 మందిని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ శక్తిని ఒకచోట ఆపేసుకోకూడదు. ఓకే, చాలా చాలా పవర్ఫుల్ మహామేధస్సు. ఓకే, భయం ఉండకూడదు, భయం తీసి పక్కన పెట్టాలి. ఓకే, చీకటికి భయం, దగ్గంటే భయం. మొన్న ఎవరో ఫోన్ ఇట్లా పైన పాకెట్లో పెడితే ఆ తరంగాలతో అంట, రేడియేషన్తో అంట. రేడియేషన్ మన ఏం చేస్తారా? మనం స్ట్రాంగ్ గట్టి ఇమ్యూనిటీతో ఉందాం అనే దాంట్లో ఉండాలి. ముందు మనం భయపడిపోయి, అన్నిటికీ భయపడిపోయి, అయ్యో అది తింటే అంట ఇది ప్రాబ్లం, ఇది తింటే అంట గ్యాస్ అంట, అది తింటే ఇంకోటి ఏదో కడుపు రమ్మంట అంట, ఈ గాలి పీల్చకూడదంట, అదేదో చేయకూడదు, అట్లా భయపడిచాను. నేను ఏంటనుకున్నావు, ఎంత స్ట్రాంగ్ అనుకున్నావు, నా ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ అనుకున్నావు, దగ్గరికి రాదు అనే ధైర్యం రావాలి మనకి. ఓకే, వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి విషయం, ఇంకా నన్ను ఏది ఎఫెక్ట్ చేయలేదు అనే ఫోర్స్లోకి వెళ్ళాలి. అప్పుడే సూపర్ మైండ్ పవర్ మీకు ఎక్కుతూ ఉంటుంది. ఏది నన్ను ఎఫెక్ట్ చెయ్యలేదు, ఇది సూపర్ మైండ్ పవర్కి ఇంట్రడక్షన్. ఇది గనక మీరు తలుచుకుని ముందుకు వెళ్ళగలిగితే మీ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ వస్తాయి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, సూపర్ మైండ్ పవర్ మీకు రావాలి అంటే, సూపర్ మైండ్ పవర్ మీ దాకా రావాలి అంటే మీరు నిజంగా మీ లైఫ్లోకి తెచ్చుకోవాల్సిన ఫోర్స్ ఏంటంటే, ఏదైనా ఉంది అంటే, దట్ ఫోర్స్ ఆఫ్ నేను నా స్పృహని, నేను నా ఫోకస్ని, నేను నా కావలసిన శక్తిని నేను ఎలా మారాలి అనుకుంటున్నానో దాని మీద మాత్రమే పెడతాను. ఈ ఒక్క పాయింట్ తెలుసుకున్న వాడి మేధస్సు పెరిగిపోతుంది, సూపర్ మైండ్ పవర్ వస్తుంది. నాకు కావాల్సింది నేను ఏదో అవ్వాలి, కానీ మా నాన్న మంచిగా ఉంటే, నాకు మా ఫ్రెండ్ సపోర్ట్ చేస్తే, మా అంకుల్ సపోర్ట్ చేస్తే. ఎందుకు చేస్తారు నీకు అందరు సపోర్ట్? నీ మేధస్సుని, నీ మైండ్ శక్తిని ఒక దాని మీద పెట్టు. అది ఇంపార్టెంట్ కదా. అది చేసుకొని వాడికి సూపర్ మైండ్ పవర్ వచ్చేస్తుందా?
ఎందుకు వస్తుంది? చిన్న చిన్న వాటికి హుత్ అంటే భయపడే వాళ్ళకి సూపర్ మైండ్ పవర్ వచ్చేస్తుందా? ఎందుకు వస్తుంది? చిన్న చిన్న ఫోకస్లు చేయలేని వాళ్ళకి ఎందుకు వస్తుంది కదా? సో సూపర్ మైండ్ పవర్ రావాలంటే నా పూర్తి స్పృహని తీసుకెళ్ళి ఒక దాని మీద పెట్టే స్ట్రెంగ్త్ నేను తెచ్చుకోబోతున్నాను అని గనక చేస్తే సూపర్ మైండ్ పవర్ మీకు వస్తుంది. నిజంగా చెప్తున్నాను, సూపర్ మైండ్ పవర్ అలా ఫ్లో అయిపోతుంది మీ లైఫ్లోకి. ఓకే, ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సూపర్ మైండ్ పవర్ మీ లైఫ్లోకి రావాలి అంటే, మీ జీవితాన్ని సూపర్ మైండ్ పవర్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ మొత్తం వీటన్నిటికీ గల మెయిన్ పిల్లర్ ఏంటంటే, సూపర్ మైండ్ పవర్ నా జీవితంలో రావడానికి గల అన్ని విధాలుగాను నా మైండ్ని ఓపెన్ చేసి పెడతాను. చిన్న చిన్న సంకుచిత భావాలతో ఆగిపోను. వాడు అలా ఉండాలి కదా, వీడిలా ఉండాలి కదా, నన్ను పరువు తీశారు, నాకు గౌరవం ఇవ్వలేదు, నాకు కోపం తెప్పించారు, నాకు ఇరిటేషన్ తెప్పించారు, పెద్ద చేసుకోవాలి. వాడెవడు ఇరిటేట్ చెప్పిస్తే తెచ్చుకోవడానికి, ఇరిటేట్ అయిపోవడానికి నేను ఏమన్నా స్విచ్ ఫ్యాన్నా? వాడు స్విచ్ చేయగా నేను తిరగను. అలాగా ఓపెన్ యువర్ మైండ్ టు ఎవ్రీ డ్యామ్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఎక్స్పీరియన్స్ రాని ఏమవుతుంది? ఓహో ఇన్సల్ట్ ఇట్లా చేస్తారా, ఓహో ఇట్లా రూడ్ బిహేవ్ చేస్తారా, ఓహో ఇలా మాటలు అంటారా, అయితే ఏమైంది, వాడి మాటలు వాడినోరు వాడంటాడు, నాకేమైంది అనే ఒక పూర్తి అవగాహనను పెంచుకోవాలి. మైండ్ని ఫుల్ ఓపెన్ చేసేయాలి. మైండ్ ఓపెన్ చేయగానే మీకు ఒక సూపర్ మైండ్ పవర్ స్టార్ట్ అవుతుంది. మీకు ఒక్కసారి స్టార్ట్ అవ్వడం చూడగానే ఒక టైప్ ఆఫ్ చామ్ వస్తుంది తెలుసా మీ కళ్ళల్లో. మీరు ఇట్లా చూడగానే పీపుల్ విల్ గెట్ అట్రాక్టెడ్. మీరు అనుకోగానే థింగ్స్ మీ లైఫ్లోకి రావడం మొదలవుతాయి. ఎప్పుడు మైండ్ను ఓపెన్ చేస్తాయి. సంకుచితంగా ఆలోచించి, చిన్నగా ఆలోచించి, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు వాడు, ఇందులో బ్రతికిన వాళ్ళకి సూపర్ మైండ్ పవర్ రాదు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సూపర్ మైండ్ పవర్ మీ లైఫ్లోకి రావాలి అంటే 7 days ఒక ఫెంటాస్టిక్ కోర్స్ సూపర్ మైండ్ పవర్లో మహామేధ మనోవేగ 3 phase మెడిటేషన్ నేర్పిస్తా. 3 phase అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎక్కడో ఉంటుందని కాదు, 1, 2, 3 phases ఈ మెడిటేషన్ ఉంటుంది. అండ్ ఈ శక్తి మనకి మన లైఫ్లోకి రావడానికి మన బ్రెయిన్ ఒక స్మాల్ వేవ్లోకి తీసుకెళ్ళి ఆ మెడిటేషన్లో మనకు కావాల్సిన మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం. ఎవడైతే సూపర్ మైండ్ పవర్ రావాలనుకుంటాడో, ఈ 20 రోజుల్లో వచ్చేస్తుందా, నెల రోజుల్లో వస్తుందా అనుకుంటాడో, వాళ్ళు రోగముతో సమానం, వాళ్ళు వేస్ట్. 20 రోజుల్లో అయిపోతుందా, 30 daysలో అయిపోతుందా, ఎన్ని రోజులు చేయాలి అనుకునే వాళ్ళు ఇలాంటి కోర్సులకు జాయిన్ అవ్వకూడదు. బ్రహ్మ విద్యలు, హిరణ్యకశిపుడు 20 daysలో బ్రహ్మదేవుడు వస్తాడంటావా అని వెళ్ళలే. ప్రహ్లాదుడు నాకు 10 daysలో నరసింహస్వామి వచ్చి చూస్తేనే నేను నమో నారాయణ అంట అని అనుకోలే. అన్నమాచార్యుడు నేను ఒక 10 కీర్తనలు రాస్తాను, రాయగానే నాకు వెంకటేశ్వర స్వామి వచ్చి కనిపించాలని అనుకోలే. మనమే 20 daysలో రిజల్ట్స్ వస్తాయండి, 50 daysలో రిజల్ట్స్ వచ్చేస్తాయండి, అసలు ఎందుకు చేస్తామండి అని అంటారు. ఇంత బ్రహ్మాండమైన శక్తి నీకు రావాలంటే ఓపిక, అట్మోస్ట్ ఓపిక ఉండాలి. చాలా ఓపిక ఉండాలి, చాలా ఫోకస్డ్ ఓపిక ఉండాలి. అప్పుడే కదా బ్రహ్మ జ్ఞానం అట్లా ఓపెన్ అవుతుంది. ఎన్ని రోజులు వస్తుంది? ఏవో కోర్సుల్లో ఎక్కడో చూసాను నేను కూడా, 7 daysలో అదేదో అయిపోతుంది, 10 daysలో ఇదేదో. ఎట్లా జరుగుతుంది? ఎందుకు జరగాలి అట్లా 10 daysలో? నీకు ఏంటది గ్యారంటీ ఇచ్చి యూనివర్స్ పనిచేస్తున్నాం మన కోసం? ఎందుకు అలాంటి మూర్ఖపు ఆలోచనలోకి వెళ్ళిపోతాం? 20 రోజుల్లో ఏదో అయిపోతుంది, 10 రోజుల్లో మెరకలు జరుగుతాయి. జరగవల. మనము మనని పూర్తిగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకున్న తర్వాత 10 రోజులు 10 సెకండ్లతో మనకు సంబంధం ఉండదు. యూనివర్స్ ఈజ్ ఎట్ అవర్ కమాండ్. మనం అంటున్న కొద్దీ వింటూ ఉంటుంది. ఈ 10-20 రోజుల్లో ఆలోచించకండి. ఎన్ని రోజులైనా సరే ఆ పవర్ నాకు వచ్చేదాకా నేను ప్రయత్నిస్తున్నా. పవర్ వచ్చాక ఏదైనా చేయొచ్చు. మీరు ఎప్పుడు చూస్తే ఏమైనా తపస్సు చేయడానికి కూర్చున్నప్పుడు చుట్టూ పుట్టలు కట్టేసినా సరే కదలరు. ఎన్ని రోజులు, ఎన్నిసార్లు, ఎంత టైం చేయాలి, ఇందులో మిగిలిపోతారు. ఇలా మిగిలిపోయినన్ని రోజులు వాడికి అర్థం కాదు. ఈ కోర్సు నుంచి ఇంకో కోర్సుకి, ఇంకో కోర్సు నుంచి ఇంకో కోర్సుకి, ఏంటో కష్టాలు తీరట్లేదండి అన్నది ఉంటారు. ప్లీజ్ ఇది అర్థం చేసుకోవాలి. ఇది సూపర్ మైండ్ పవర్ మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది.
అలా గనక మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే చాలా ఓపిక కావాలి అండ్ ఎనార్మస్ స్ట్రెంగ్త్ కావాలి టు డూ ఇట్. అవి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ నేను నేర్పిస్తాను. మీకు టైం ఉన్నప్పుడు ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.